Hey guys. నేను నిడులు వర్షాలు పడుతున్నాయా? గుడ్ మార్నింగ్ సార్. అవును సార్. ఎస్ సార్. ఎంజాయ్ చేయండి. వర్షాలు లేవు, ముందు లేవు. ఓకే. సరే, లెట్స్ స్టార్ట్. I guess ఈరోజు క్లాస్ మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ క్లాస్. Let's hope for the best. ఒక్క నిమిషం, చిన్న కాల్ చేస్తాం. నాకు మీటింగ్ పంపించండి సరే. సరే, ఎజెస్ 10 minutes జాయిన్ అవుతావా? నీకు లింక్ పెడతాను, లేచి వాష్రూమ్ పోయి నాకు జాయిన్ అవ్వ క్లాస్. మీటింగ్ నాకు పెట్టండి ఎవరైనా. సో అజాజ్ ఉన్నాడు మన స్టూడెంట్, వాడు ల్యాప్టాప్లో జాయిన్ అవుతాడు. ఓకే. సో నేను భరత్, నేను సమరీ పెట్టరా, నాకు పెట్టారా? ఇది భరత్ ఏమైందిరా భరత్? అరే బాబు భరత్, ఏమైంది? అని సమాధానం చెప్పు, నాకు ఇంకేం పడలేదు. వీడు లేస్తాడు, రికార్డింగ్ పెడతాడు, బయటకు వెళ్తాడు. అదే వాష్రూమ్ దాకా వచ్చాను సార్ అంటాడు. సరే, వాడు పెట్టలేదు, మిగిలిన ఎవరైనా పెట్టచ్చు కదండి, మిగిలిన ఎవరైనా. ఓకే, మీ ఇష్టం. ఇంకా నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ ప్రతి ఇంటర్వ్యూలో మోస్ట్ ప్రాబ్లీ అడిగే క్వశ్చన్, ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ కాల్డ్ RLS. ఏంటండి అది? RLS, రో లెవెల్ సెక్యూరిటీ సార్. రో లెవెల్ సెక్యూరిటీ. రో లెవెల్ సెక్యూరిటీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, బేసికలీ RLS 2 types. ఓకే, ఏందా 2 types గుర్తున్నా ఎవరికైనా? ఎనీవన్? ఏమ్మా? స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ RLS అండ్ డైనమిక్ RLS. ఇది అన్ని ప్రాజెక్ట్లో మనం వాడతామా అంటే ఒక నిమిషం, క్లాస్లో మళ్ళీ చేస్తలేదా? అన్ని దాంట్లో మనం వాడతామా అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్. అన్ని ప్రాజెక్ట్లో అంటే వాడం. సరే, ఇది ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి? లెట్స్ డిస్కస్ దిస్ ఫస్ట్. లెట్ మీ టేక్ వన్ నోట్ ప్యాడ్. ఈరోజు 9 అయినా వెయిట్ చేయండి, క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ టైం ఉంటుంది, నేను ఫాలో అప్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే ఒక కంపెనీ ఉందాం, లెట్స్ టేక్ మెర్క్ ఉంది అనుకుందాం మనం. మెర్క్, ఇప్పుడు మెర్క్ CEO దీంట్లో ఉన్న
కస్టమర్స్ ఎవరు, వెండర్స్ ఎవరు, ఏ ప్రోడక్ట్ ఎన్ని నెంబర్స్ సేల్ అవుతున్నాయి, ఏ ఏరియాలో సేల్ అవుతున్నాయి చూస్తున్నారు అనుకోండి. తర్వాత సిఇఓ కింద డివిజన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఈ డివిజన్ హెడ్స్ ఉన్నారు అనుకోండి. ఈచ్ డివిజన్ లైక్ నార్త్, సౌత్, వెస్ట్, ఏషియా, యూకే, యూరప్, ఈ విధంగా హెడ్స్ ఉన్నారు అనుకో. వాళ్ళ కింద మళ్ళీ రీజనల్ హెడ్స్ ఉన్నారు అనుకో. మళ్ళీ ఇంకో లెవెల్ హెడ్స్ ఉన్నారు అనుకో. వాళ్ళ కింద మళ్ళీ మేనేజర్స్ ఉన్నారు అనుకో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను, సుకుమారు, మౌనిక, మేము ముగ్గురం ఒక కంపెనీకి పనిచేస్తున్నాం. కంపెనీ పేరు మెర్క్. ఇప్పుడు మేము ముగ్గురం పనిచేస్తున్నాము. ముగ్గురికి కలిపి సపరేట్ డాష్ బోర్డులు క్రియేట్ చేయరు. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటారు. మనం డాష్ బోర్డు కావాలంటే స్లైసర్లు పెడతాం తప్ప అన్ని రీజియన్లకి, అన్ని డివిజన్లకి, అన్ని కంట్రీస్కి మనం స్లైసర్స్ పెడతాం. వీఆర్ గోయింగ్ టు కీప్ సమ్ స్లైసర్స్. ఓకే, మనం స్లైసర్లు పెడతాం తప్ప నేను ట్యాక్స్ ఫంక్షన్ ఏమైనా మిస్ అయ్యానా? ఐ గెస్ క్లాస్ ఫిల్టరింగ్ మిస్ అయ్యానంటున్నా. చెప్పాను క్లాస్ ఫిల్టరింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా కూడా మనం స్లైసర్లు పెడతాం. లెటస్ నాకు డేట్ ఉంది ఎక్స్ యాక్సిస్ లో, వై యాక్సిస్ లో నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ ఉంది. ఆర్డర్స్ ప్లేస్డ్ ఈ డేట్ లో ఇన్ని ఆర్డర్స్ ప్లేస్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడంగానే టోటల్ వీళ్ళ కంపెనీ వైజ్ లో ఈ డేట్ ప్రకారం ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి, ఈ డేట్ ప్రకారం ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి, ఈ డేట్ ప్రకారం ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి అనే విధంగా మనకి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మేము ముగ్గురు మేనేజర్స్ ఉన్నాము. ఒకటి గౌతము, సుకుమారు, మౌనిక, ముగ్గురు ఉన్నాం మేము. ఎప్పుడైతే ఈ ముగ్గురు ఉన్నామో ఈ రిపోర్ట్ మా ముగ్గురికి షేర్ అవుతుంది. ఈ ముగ్గురు షేర్ అయినప్పుడు దీంట్లో నాకు సంబంధించిన డేటా ఉంది, సుకుమార్ సంబంధించిన డేటా ఉంది, మౌనికకు సంబంధించిన డేటా ఉంది. లెట్స్ అజ్యూమ్ యాక్చువల్లీ ఉంటుంది. ఇప్పుడు నేను నాకు సంబంధించిన డేటాతో పాటు సుకుమార్ డేటా కూడా చూశాను అనుకోండి, నేను ఏం ఫీల్ అవుతాను, నేనే బెటర్గా పనిచేస్తున్నా సుకుమార్ కన్నా అనుకుంటాం. అవునా? అందుకనే మీరు ఏదైనా కంపెనీలో పనిచేసేటప్పుడు యూ షుడ్ నాట్ రివీల్ యువర్ శాలరీ విత్ అదర్స్ అని ఉంటుంది. ఐడియా ఉందా మీకు ఎప్పుడైనా? డూ యూ నో దట్ యూ షుడ్ నాట్ రివీల్ యువర్ శాలరీస్ విత్ అదర్స్ అని తెలుసా మీకు? అది కామన్ సెన్స్. అది ఐడియా ఉందా కనీసం? ఎస్ సార్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు చెప్పుతారో మీ శాలరీ గురించి వేరే వాళ్ళకి, కంపారిజన్ అనేది ఏర్పడిపోతుంది అప్పటికప్పుడే. అందుకని ఆ కంపారిజన్ ఉండకూడదు అని మనం ఏం చేస్తాము, వీ షుడ్ నాట్ రివీల్ ఎనీథింగ్. సిమిలర్లీ మనం ఒకే సింగిల్ రిపోర్ట్ ఉందనుకున్నాం, సింగిల్ డాష్ బోర్డ్ ఆర్ సింగిల్ రిపోర్ట్, దీంట్లో అందరి డేటా ఉంది. కానీ గౌతమ్ ఒక రీజియన్ సంబంధించిన మేనేజర్ అయితే, గౌతమ్ లాగిన్ అయితే గౌతమ్కి సంబంధించిన డేటా మాత్రమే కనబడాలి. అదే సుకుమార్ ఇంకో రీజన్ సంబంధించిన మేనేజర్ అయితే, సుకుమార్ లాగిన్ అయితే సుకుమార్కు సంబంధించిన డేటా మాత్రమే కనబడాలి. సిమిలర్లీ మౌనిక ఒక రీజన్ సంబంధించిన మేనేజర్ అయితే మౌనికకు సంబంధించిన డేటా మాత్రమే కనబడాలి. మిగిలిన వాళ్ళ డేటా వీళ్ళకి కనపడకూడదు. బికాస్ ఆఫ్ ప్రైవసీ, బికాస్ ఆఫ్ అనెథికల్. Because of privacy, unethical, because of
ఏమంటారా మోటివేషన్ కి ఆపోజిట్ వర్డ్ ఏంది? మోటివేషన్ కి యాంటనమ్ ఏంది? చెప్పండి, మోటివేషన్ కి యాంటనమ్ ఏంది? మనకు తెలిస్తే కదా. డిమోటివేట్. యూ షుడ్ నాట్ బి డిమోటివేట్, రైట్? అందుకని ఎవరు లాగిన్ అయితే వాళ్ళకి సంబంధించిన డేటా మాత్రమే మనకు కనబడాలి యాజ్ ఎ హైరార్కీ లెవెల్లో. ఇప్పుడు ఈయన ఒక ఇప్పుడు ఈయన యూరోప్ సంబంధించిన హెడ్ అనుకోండి. సపోజ్ ఈయన యూరోప్ సంబంధించిన హెడ్. ఎప్పుడైతే ఈయన లాగిన్ అవుతాడో ఆ రిపోర్ట్ కి, అప్పుడు ఆయన యూరోప్ సంబంధించిన డేటా మాత్రమే కనబడాలి. మిగిలిన యూరప్ తర్వాత లేకపోతే ఏషియా లేకపోతే ఆఫ్రికా అనే డేటా కనబడకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రైవసీ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ డేటా అన్ఎథికల్ అండ్ థర్డ్ వన్ ఇస్ డిమోటివేటెడ్. ఈ 3 రీజన్స్ వల్ల మనము ఎవరు లాగిన్ అయితే వాళ్ళ డేటా మాత్రమే కనబడడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ RLS, రో లెవెల్ సెక్యూరిటీని వాడతాము. అర్థమైందా? ఎస్ సార్. అందరికి అర్థమైందా? యు అండర్స్టాండ్? ఎస్ సార్. తెలిసి చెప్పండి రా బాబు. లాస్ట్ రోజు ఈరోజు యాక్టివ్గా ఉన్నాను రా. ఈరోజు లాస్ట్ రోజు, అట్లీస్ట్ యాక్టివ్గా ఉన్నాను. ఓకే, నాకు మీటింగ్ లింక్ పెట్టండి త్వరగా. I need a meeting link. I have to send to Azaz. Okay, let me enter some data. EID, email, 1, 2, 3, 4, 5, 6. Register Gautam. academyloan.com. ఇది ఈ మీటింగ్ కదా? చైతన్య క్లాస్ లో చైతన్య పనిషలు చేస్తా, ఏది చేస్తాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మెయిల్ చెప్పండి, వేరే మెయిల్ చెప్పండి ఎవరిదైనా. ఏదో మెయిల్ చెప్పండి రా స్వామి. నేనే రాస్తా, ఇంకెందుకు. సిద్ధార్థ, నేను ఒక పోస్ట్ చూసాను లింక్డ్ఇన్ లో. ఫ్లిప్కార్ట్ 0 to 2 years ఉన్నదో దాన్ని ఇంట్రెస్ట్ అని పెట్టావు. డోంట్ సే ఇంట్రెస్ట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ జాబ్స్. దట్ ఈస్ నాట్ యువర్ లెవెల్. ఓకే, నీకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, దాంట్లో 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పవర్ బిఐ. చాలా మంది ఈడియట్స్, ఫేక్ క్యాండిడేట్లు వాళ్ళే మంచి కంపెనీలో పోతున్నప్పుడు నువ్వు 0 to 2 years దానికి నువ్వు ఇంట్రెస్ట్ పెట్టద్దు. డోంట్ వరీ, మేబీ 1 month డిలే అవ్వచ్చు, 10 days డిలే అవ్వచ్చు. You will be getting one good job. Okay. EID, employee table bedta, employee table. This one. Okay, Lord. ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ వచ్చిందండి. గుర్తు పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా, మీరు ఏదైనా ప్రాజెక్ట్లోకి వెళ్ళినా, మీరు ఎక్కడైనా వర్క్ చేయాలనుకున్నా, మిమ్మల్ని అడిగిన ఇంటర్వ్యూలో యూ షుడ్ మెన్షన్ దిస్ పాయింట్. Each and every table should map directly
or indirectly with the employee table. Do you remember? This one you should remember. Each and every table should map directly or indirectly with what table? What table? Employee table. ఎంప్లాయీ టేబుల్. అప్పుడు మాత్రం లెటస్ సే నేను ఎంప్లాయీ నెంబర్ 1 కదా, ఎంప్లాయీ నా టేబుల్ తో వేరే టేబుల్స్ అన్ని సేల్స్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మ్యాప్ అయితేనే నేను లాగిన్ అయ్యేటప్పుడు నా ఎంప్లాయీ ఐడితో లాగిన్ అవుతాను. అప్పుడు ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయ్యి దాని ప్రకారం డేటా మనకు కనబడుతుంది. లెట్ మీ షో విత్ అన్ ఎగ్జాంపుల్. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేశాను. లెట్ మీ టేక్ వన్ డేటా, డమ్మీ డేటా. Everything is dummy. You just remember this point. Don't imagine that everything is correct. ఇందు నేను థర్డ్ అండ్ ఫోర్త్ చేయమని చెప్పాను, అది నువ్వు కంప్లీట్ చేయమ్మా. ఫస్ట్ డాష్ బోర్డ్, ఎనీ వన్ డాష్ బోర్డ్ యూ షుడ్ టేక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్. తర్వాత భరత్, యూ షేర్ విత్ హర్ సమ్ సీక్వెల్ రిలేటెడ్ వీడియోస్. ఆస్క్ హర్ టు కంప్లీట్ విత్ ఇన్ I don't remember, maybe this month ending or something else. Ask her to complete at least first part. Okay, now see, I have a sales header. Just imagine నేను ఈ రీజన్ కీని ఎంప్లాయీ కీగా మారుస్తాను. లెట్ మీ ఎంప్లాయీ కీ, ఎంప్లాయీ కీ జాయిన్ అయ్యాడా? మరి 1 minute రాజాస్. ఓకే అన్న. ఓకే అన్న. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు నేను ఎంప్లాయీ కీ తీసుకున్నాను. ఇప్పుడు manage relationship, let me create new relationship. I told you we have to create for each and every table. So I will map with the employee here also. Let me go and close it. Okay, same మీకు ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ లో మీరు ఖచ్చితంగా you have to do it. That's all, nothing else. Okay, let me take here. Let me take one visual. Let's take this one and let me take order date here only. Let me take year. Perfect. Then where is the total amount? Okay, fine. You can see. Let me enable data labels. Perfect. Can you see the visual? ఇప్పుడు before publishing to the Power BI service, what I will do is I will go here. Is that modeling? Yes, I will go modeling and I will select manage roles. And I'm going to create one new role, which is called, let me give like a EID role. Okay, employee table, right click ఇవ్వండి, add filter అని పెట్టండి, EID అని పెట్టండి. where EID is equal to 1 అనుకున్నా. ఏం పెట్టాను? మేనేజ్ రోల్స్కి వెళ్ళాను, మోడలింగ్ లో ఉన్న మేనేజ్ రోల్స్కి వెళ్ళాను, దాంట్లో న్యూ రూల్ క్రియేట్ చేశాను, దానికి ఇది పేరు ఇవ్వండి. ఏ టేబుల్కి ఇవ్వాలి? మనం ఎంప్లాయీ టేబుల్కి మాత్రమే ఇవ్వాలి. ఎంప్లాయీ టేబుల్కి ఇచ్చి నాకు ఎవరు ఫిల్టర్ కావాలంటే నేను ఫస్ట్ గౌతమ్ ఒకటిగా అనుకున్నాను. లెట్స్ టేక్ 1 అని పెట్టాను, సేవ్ అని కొట్టాను. ఇది స్టాటిక్ అండి, ఇది స్టాటిక్. ఎప్పుడైతే మనం పబ్లిష్ చేస్తామో, లెట్స్ టేక్ నాకు గౌతమ్కి షేర్ చేశారు. ఎవరు షేర్ చేశారు? ఎవరో CEO, ఒక మేనేజర్, ఒక రీజనల్ హెడ్, ఎవరు నాకు షేర్ చేశారు. ఓన్లీ గౌతమ్, నాకు మాత్రమే. ఇప్పుడు నేను దీంట్లోకి లాగిన్ అవ్వాలి అంటే సర్వీస్లోకి నా అకౌంట్ ఉండాలిగా.
ఉండాలి లేదా? ఉంటుందా లేదా? చెప్పండి రా, ఉంటుందా లేదా? ఎస్ సార్. రైట్. నాకు అకౌంట్ ఉంటుంది, నా అకౌంట్తో నేను లాగిన్ అవ్వాలి. లాగిన్ అయి నేను ఓపెన్ చేసి చూడాలి. లెట్ మీ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను. నౌ వ్యూ యాజ్ అనగొట్టంగానే లెట్స్ సే ఈఐడి రోల్. చూడండి, నేను ఎప్పుడైతే నేను లాగిన్ అయ్యి నాకు రోల్ ఇచ్చారు, నా రోల్ ప్రకారం ఈఐడి రోల్ అని పెట్టారు, లాగిన్ అయ్యి పెట్టాను, ఆటోమేటిక్గా డేటా ఏమైపోయిందండి? డేటా ఏమైపోయింది? నోరు తెరిచి మీ అబ్జర్వేషన్ చెప్పాలి. డేటా ఏమైంది? చేంజ్ అయింది సార్. If you can't able to find, now see the data. What is data? What is data now? 34.2 million. If you go here, view as EID role, now if you check, what is my data here? 5.5 million. చూడండి, ఈ విధంగా మీరు ఒకరికి షేర్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ క్రియేట్ స్టాటిక్ రోల్ లెవెల్ సెక్యూరిటీ. క్రియేట్ చేసి మనం ఏం చేస్తాము? లెట్ మీ సేవ్ దిస్ వన్ యాజ్ RLS అండ్ సేవ్ చేసి స్టాప్ వ్యూయింగ్. సేవ్ దిస్ వన్ 5 minutes others. Publish ఓకే చేద్దాం. ఓకే. Somewhere else like prod select. పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసి నౌ విల్ గో హియర్ prod చూడండి, ఈ RLS ఉంది కదా, ఇప్పుడు ఈ 3 dots కొట్టంగానే మనం సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో పోవాలి. సెక్యూరిటీకి వెళ్ళి somewhere not here. ఎక్కడ మిస్ అయ్యానని ఎవరిని గుర్తుందా? ఎనీవన్? ఈ సెక్యూరిటీ రైట్. చూడండి, సెక్యూరిటీ అని ఉంటుంది. ఇప్పుడు నేను EID 1కి నేను ఇచ్చాను కదా, EID రోల్కి ఏమని ఇచ్చుంటాను? EID 1 ఎవరు? హూ ఈజ్ EID 1? గౌతమ్ సార్. గౌతమ్ మెయిల్ ఉంది కదా, గౌతమ్ మెయిల్ ఐడితోనే ఇక్కడ లాగిన్ అయ్యి యాడ్ కొడితే అప్పుడు మాత్రమే రిపోర్టు ఆయనకి ఓపెన్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు హిస్ డేటా. అండర్స్టాండ్? RLS can be applied to the only employees or hierarchical people within the organization, not for the outside the organization. That you should remember. The limitation of RLS should be within the employees or within the hierarchical people, not from the outside of this hierarchy people. Understand? Yes, sir. It is static role level. Why? Because నేను ఒక్కరికి మాత్రమే పెడుతున్నాను, ఇద్దరు పెడతాను, 10 మంది పెడతాను. అదే మీ ఆర్గనైజేషన్ లో మీరు ఒక 1000 people ఉన్నారు అనుకోండి. 1000 people కి you cannot create role level security statistically, because every time you have to create one role level security and you have to share with them. That is not possible. So in order to avoid that limitation, we are going to create one more RLS that is called dynamic role level security. Go modeling, manage roles, create new, let's say dynamic
underscore కనివ్వండి ఎంప్లాయీ టేబుల్ యాడ్ ఫిల్టర్. ఇక్కడ యూ హ్యావ్ టు గివ్ ఫర్ ఓన్లీ ఈమెయిల్, నాట్ టు ది ఐడి. హియర్ యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ ఈమెయిల్ అనేసి. వాట్ ఈస్ ద ఫంక్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్ విజయ్? user principal. యూజర్ ప్రిన్సిపల్. యూజర్ బిల్డింగ్ కట్టనా? I don't know. యూజర్ ప్రిన్సిపల్ ఆర్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ రెండు ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా డాక్స్ ఫంక్షన్ మనకు తెలియాలి. యూజర్ ప్రిన్సిపల్ చూడండి. వాట్ ఈస్ ద డాక్స్ ఫంక్షన్ ఎగ్జాక్ట్ నేమ్? యూజర్ principal name. Let me remove everything here. Is equal to user principal, filling in the MLA. CIPALNAME and betti ila betti. Let's check this one. Perfect, no errors. చూడండి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఈ బ్రాకెట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఎవడెవడైతే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే లాగిన్ అయ్యే వాడి మెయిల్ ఐడితో లాగిన్ అవుతాడు, అవునా? ఇప్పుడు సపోజ్ నా మెయిల్ ఐడితో నేను లాగిన్ అయ్యాను. అప్పుడు నాకేమవుతుంది? నాకు ఇప్పుడు దీంట్లో ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ gautam.udayagiri@gmail.com అని తీసుకుంటుంది. సో దట్ ఇట్ విల్ ఫిల్టర్ ఫర్ ఓన్లీ గౌతమ్. లేదు భరత్ లాగిన్ అయ్యాడు అనుకోండి, bharat@gmail.com అని తీసుకుంటుంది. సో దట్ ఇట్ విల్ ఫిల్టర్ ఫర్ ఓన్లీ భరత్. సుకుమార్ అయితే సుకుమార్ లాగిన్ అయ్యి ఈమెయిల్ పెడతాడు కాబట్టి సో దట్ ఇట్ విల్ ఫిల్టర్ ఫర్ ఓన్లీ సుకుమార్. సో గుర్తుపెట్టుకోండి, DLS డైనమిక్ రోల్ లెవెల్ సెక్యూరిటీ ఫర్ ఓన్లీ ఫర్ ఈమెయిల్స్, నాట్ ఫర్ ఐడీస్. బట్ స్టాటిక్ కెన్ బి అప్లైడ్ టు ది ఎంప్లాయీ ఐడి ఆర్ regions or divisions or whatever it may be, you can apply for static. The dynamic row level security can be applied only for emails, employee emails. You can use principal name, this one, or you can use user function. I don't remember. I don't even remember. What is another function? Username. You see, username. One more function is username. You can use either user principal name or username as well. Understand? Understand? Yes, sir. Right? Clear? Any doubts? Any No, sir. doubts? No, sir. RLS. Yep. SS screen is yours. You can share your screen. ఓకే అన్న. Very good. Directly go to service users. ఓకే. Any one of you know SS? Do you know him? ఎవరన్నా? Team reveal అడుగుతాను. లేదన్నా, ఏమో ప్రదీప్ రెడ్డి అంటే ప్రదీపే కదనా? Maybe Pradeep knows, right? Okay. Okay, go to workspace.
నిన్న మీకు సుమన్ చెప్పుంటుంది ఆల్రెడీ. డైమండ్ షేప్ అని చెప్పింది కదా. డూ యూ రిమెంబర్ డైమండ్ షేప్? Yes, sir. Pro. Pro license plate. ప్రీమియం నాట్ ప్రో. ఓకే. ఓపెన్ ఎనీథింగ్. డెవ్ ఓపెన్ చేయి. డెవ్ లేకపోతే ప్రోడక్ట్ ఏదో ఒకటి ఓపెన్. ఓకే, గో టు న్యూ. ఫస్ట్ సబ్జెక్ట్ మాకు చూడండి, దాని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చేస్తాను నేను. న్యూ డేటా ఫ్లో. క్రియేట్ నో క్రియేట్ డేటా ఫ్లో. నో. ఓకే, ఇప్పుడు యాడ్ టేబుల్స్, న్యూ టేబుల్. ఏదో ఒక టేబుల్ యాడ్ చేయి, నీ ఇష్టం. ఏదో ఒకటి క్వెరీ. మ్యాక్సిమం యూజ్ సమ్ క్వెరీ. ఓకే. అందరు కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూస్తున్నారా అందరు? ఉన్నాయా క్రెడెన్షియల్స్, లాగిన్ లైన్? జస్ట్ ఒక డమ్మీ డేటా, జస్ట్ ఏదో ఒకటి. ఓకేనా. మొన్న డాష్ బోర్డ్ లో ఎవరో డేటాబేస్ డిలీట్ చేసేసారన్న. ఎవరు గొప్ప వ్యక్తి? ఏమో, అది రీఫ్రెష్ అవ్వగానే అన్ని విజువల్స్ బ్లాంక్ వచ్చేసి ఆ రోజు ప్రొడక్షన్ నార్మల్ గా అనౌన్స్ చేసి ప్రొడక్షన్ చేస్తా అన్నాడు క్లయింట్. ఒక క్లయింట్ తరపు నుంచి ఎవరు డిలీట్ చేశారు అది. అది తెలుసుకుంటూ ఉన్నారు ఎవరు డిలీట్ చేశారు అనేది. మీ ఇద్దరు కాదు కదా? మనది కాదన్న, మనం ఎందుకు డిలీట్ చేస్తాం. నేనే ఫైండ్ అవుట్ చేసి ఏదో ఒకటి తీసుకో. Or else go transformation. I will tell you. Just go transformation here. Desktop transformation. Desktop. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళు. 1 సెకండ్ అన్న, హ్యాంగ్ అవుతుంది. అర్థం అవుతుంది. అడ్వాన్స్ ఎడిటర్ తీసుకో. అడ్వాన్స్ ఎడిటర్ ఇక్కడ కాదు, సోర్స్ వద్దు. అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్ళిపో డైరెక్ట్గా. క్యాన్సిల్ చేయొచ్చు. అడ్వాన్స్ ఎడిటర్కి వెళ్ళి కాపీ చేయి. Control-A, Control-C. సర్వీస్కి వెళ్ళిపో. క్యాన్సిల్ చేయి. ఇక్కడ క్యాన్సిల్ చేయి. యాడ్ న్యూ టేబుల్. బ్లాంక్ క్వెరీ. సెర్చ్ చేయాలి బ్లాంక్ క్వెరీ అని. వచ్చింది చూడు. ఓపెన్ చేయి. Control-A, Control-V. ఓకే, నెక్స్ట్ కొట్టు. గేట్వే తీసుకో. ఓకే, కాన్ఫిగర్ కనెక్షన్ కొట్టు. కాన్ఫిగర్ కనెక్షన్. నెక్స్ట్ కనెక్ట్ కొట్టు. మీరు బేసిక్ ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? వై యు ఆర్ కనెక్టింగ్ విత్ బేసిక్? ఏమో, అది స్నోఫ్లేక్ అంతా వాడేది కదా. అది వేరే డాష్ బోర్డ్ చేస్తే కూడా కంటిన్యూ కొట్టు ఒకసారి. ఓకే, ఫైన్.
అది కనెక్ట్ అయినా అవ్వకపోయినా పక్కన పెడదాం. మీకు ఒక స్క్రీన్ కనబడుతుంది. కనబడుతుందా స్క్రీన్? కెన్ యూ సీ ద స్క్రీన్? Yes, sir. ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు Sir, ఎలా sir. ఉంది ఈ స్క్రీన్ చూడగానే? ఏమనిపిస్తుంది? వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? ఇట్ ఈస్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? పవర్ క్వెరీ లాగా ఉంది, అవునా? కెన్ యూ సీ గెట్ డేటా, ఎంటర్, ఆప్షన్స్, మేనేజ్ పారామీటర్స్, రిఫ్రెష్, ప్రాపర్టీస్, అడ్వాన్స్ ఎడిటర్, మేనేజ్, చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్, keep rows, remove rows, filter, split column, group by, first rows, combine. Here combine అంటే రెండు, ఇక్కడ combine అంటే ఒకసారి combine కి వెళ్ళు అజాస్. జస్ట్ మూవ్ ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేయి. ఇక్కడ మెర్జ్, అప్ అండ్ ఎన్ని కంబైన్ ఉంటాయి, రైట్? ఓకే అజాస్, దీంతో పని అయిపోయింది. ఇది క్యాన్సిల్ చేసే. ఇంకా నెక్స్ట్ సేమ్ థింగ్ డేటా మార్ట్ కింద. లెట్స్ గో డేటా మార్ట్. ఇది క్లోజ్ చేయి, ఇంక ఇది అవసరం లేదు. న్యూ డేటా మార్ట్. లేకుంటే ఆల్రెడీ ఉన్న డేటా మార్ట్ ఏదైనా ఉందేమో? లేదన్నా, ఇది నార్మల్ గా ఒకటిది లేదన్నా, ఇది డేటా okay. మాట. ఓకే చూడు, ఉంటుంది నాకు తెలిసి. ఓకే అన్న. వేరే వర్క్ స్పేస్ లో చూడు, ఉన్నదే చాలు మనకు, మన కొత్తగా క్రియేట్ చేయొద్దు. ఉంది చూడు, డేటా మార్ట్ 1 ఉంది చూడు, ఏదో ఓపెన్ చేయి. వెరీ గుడ్, రైట్. ఇది ఇక్కడ కాదు, మన రిపోర్ట్ కావాలి. ఓకే, బ్యాక్ వెళ్ళు. ఒక నిమిషం ఉంది. డేటా మార్ట్ కిందది కింద డేటా, అది ఏదో ఓపెన్ చేయి. ఎనీ వన్ థింగ్ ఇస్ ఫైన్. కింద దాన్ని క్లిక్ చేయి. లెట్స్ సీ. No, then you open create new one. Create new data mart. New. జస్ట్ అబ్జర్వ్ చేయండి, నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు. చూడండి, జస్ట్ ఫోటో నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను సార్. తీసుకోండి. లోడ్ అవ్వండి. ఇది మైక్రోసాఫ్ట్ లో కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత కొంచెం సెక్యూర్ గా ఉందన్న, నాకు తెలిసి. మైక్రోసాఫ్ట్ లో కాన్ఫిగర్ అయిపోయింది అంతే, మొత్తం మైగ్రేషన్ జరుగుతుంది మనకు జాండర్ నుంచి మైక్రోసాఫ్ట్ కి. మీరు మైక్రోసాఫ్ట్ కి వెళ్తున్నారు ఇప్పుడు? అవును అన్న, ఆల్రెడీ నార్మల్ గా మైక్రోసాఫ్ట్ దే కదా, ఇప్పుడు క్రెడెన్షియల్స్ అంతా మారుతున్నాయి అన్న, మొత్తం 1 by 1. ఓకే, స్లాక్ తీసేస్తున్నారు, టీమ్స్ కి కన్వర్ట్ అయ్యాను ఇప్పుడు మైక్రోసాఫ్ట్. ఓకే ఫైన్. అలా మారుతుంది. అందరికి స్క్రీన్ కనబడుతుందా? బాగా లోడ్ అవడం కష్టంగా ఉంటుంది. Yes, sir. Yes, sir. ఓకే అజాజ్, నువ్వు ఇంకా డ్రాప్ అయ్యి నేను నీకు పింగ్ చేస్తా అయిపోయిన క్లాసు. ఓకే అన్న, నాకు ఇది చాలే, నేను చెప్తాను ఇంకా. ఓకే అన్న, ఒకవేళ అయితే స్క్రీన్ షాట్ పంపిస్తున్నాను. పర్లేదు, నేను చూస్తున్నాను ఆల్రెడీ. ఓకే అన్న. ఓకే, నీకు డ్రాప్ అయిపోయింది. చెప్పు భారత్, ఏంటి అది ఆఫీస్ ల్యాప్టాప్ ఎట్రా నువ్వు మరి మాట్లాడదాం. నువ్వు కట్ చేయరా అజాజ్. ఓకే అన్న. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మీరు చూసింది డేటా ఫ్లో, రైటా? ఫస్ట్ మీరు చూసింది ఏంది? డేటా ఫ్లో. చూడండి, డేటా ఫ్లో అనే
purpose, what is data flow ante the power query in Power BI service. మామూలుగా పవర్ క్వెరీ ఎక్కడ ఉంటుంది? డెస్క్ టాప్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి పవర్ క్వెరీ మామూలుగా జనరల్ గా ఎక్కడ ఉంటుంది? డెస్క్టాప్ డెస్క్టాప్ లో ఉంటుంది. ఓకే, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డేటా ఫ్లో ఇన్ పవర్ BI సర్వీస్? చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను. OLDB, ODBC, టైమ్ అవుట్, ఇవన్నీ ఎర్రర్స్ ఉన్నాయి మనకి. సపోజ్ ఈ ఎర్రర్స్ అన్ని ఉన్నాయి. ఎందుకు ఎర్రర్స్ ఉంటాయి? హ్యూజ్ డేటా ఉంది. లెట్స్ టేక్ హ్యూజ్ డేటా ఉంది. RL సెకండ్ పాయింట్ విందాం. ఇప్పుడు నాకు ఖచ్చితంగా నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను చేయాలి. నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఐ నీడ్ టు డూ. నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు పవర్ BI డెస్క్టాప్ లో నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం? వాట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం? Performance issue. Performance issue. Performance issue, obviously. Okay, I have to do my transformations. I cannot avoid the transformations because one file is from DB, another file is from SharePoint. So I have to match them, or I have to append them, or I have to do some kind of transformation. I have to, there is no choice for me. In such cases, we should not do any kind of transformation in desktop because it leads to the performance issue. To avoid this, we are going to use data flow. We are going to use data flow. What we are going to do, it is simply working like a power query in the service. చూడండి, పవర్ క్వెరీలో మనం ఏం చేస్తాం? ఆల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ we are going to do. So I will complete all kind of transformations in data flow. After completion of every transformations, one table will be creating. That table I will pull to the desktop and I will create here measures, data modeling and visualization, everything. And I will create here dashboard or report. Now tell me whether it will be working better or it will have same issue regarding performance. I need answer. That's all. It will work better, sir. We already did all transformations in service. It will be working better because all kind of transformations we have done on Power BI service itself. Remember one point. If you are refreshing anything in desktop, it may take 6 hours to refresh. The same thing if you want to refresh on service, it will complete within 30 minutes. Within 30 minutes. You remember this point. The major difference between desktop and Power BI service is if you refresh anything in desktop, suppose these kind of tables I have, let us take 100 tables I have. If I refresh everything 100 together in at a time, here we have refresh, you see. Here we have refresh. If you click the refresh here, if you have 100 tables, it will take 6 hours, minimum 6 hours to refresh. But the same thing, if you click on service, it will be complete within 30 minutes. Remember always Power BI service is superior than Power BI desktop. So for that reason, we are going to create or do every transformations as much as possible in data flow. After completion of every transformation, we are going to pull a table to the desktop and we are going to create visualization, modeling, measures, columns, everything we can do, and we can create our reports or desktop and we have to publish it. That's all. That is the main goal of data flow. Understand?
Yes, sir. Yes, sir. Yes, sir. See, how to get that one is you can go here, click here, you can click here, or you can go here and click here. You see data flow. You are not sign in, connect. Sign in, I don't have any organization account, so that I will not get anything. But I don't know, let me try this one. Connect. If I connect, if I have any data flow, it will be appearing. Environment workspaces. I don't have anything. Understand? If I have, I can connect and I can get the tables. That is the purpose of data flow. Very most important in the interview that you have to explain each and everything clearly. What is the purpose? Why we are doing? So what? How it will affect? How it is going to see? How it will be superior than desktop? All together you have to explain. See, presentation skills should be there. You should have that presentation skills. షరీఫ్ మాట్లాడతాడు, షరీఫ్ ఇంత చదువుకున్నాడు, ఇంకా ఆ స్లాంగ్ ఎట్లుంటుందంటే ఆ స్లాంగ్ లోనే మాట్లాడతాడు. దట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. అండర్స్టాండ్? యూ హ్యావ్ టు ప్రెజెంట్, యూ హ్యావ్ టు మార్కెట్ కంపల్సరీ. చూడు, నా ఇంటర్వ్యూ మేబీ ప్రదీప్ చూసుంటాడు ఫిజికల్ గా 1 or 2 ఇంటర్వ్యూస్. ఒకసారి ఎవరో మాట్లాడుతున్నారు ఇందాక, నేను అని. ఎవరు? షరీఫ్ అన్న, షరీఫ్. నేను సరే చెప్పు. నేను కూడా చేశానన్న ఇంటర్వ్యూ. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది నేను ఎలాగా క్వశ్చన్ వేసే టైం ఇవ్వరు. క్వశ్చన్ వేసే టైమే ఇవ్వను. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోతారు. నేనే క్వశ్చన్ వేసుకుంటా, నేనే ఆన్సర్ ఇచ్చుకుంటా, కంటిన్యూషన్ గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. బేసిక్ గా నేను క్వశ్చన్స్ ఒక ఇంటర్వ్యూయర్ కి అతనికి ఛాన్స్ ఇవ్వను. అంటే ఆయన ఒక 100 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, I will not give chance to ask 100 questions. I will give chance to ask only 3 questions. One is your self introduction, another one is his first question, and third one is his final question. That's all. This is what happened so far. అంటే నేను మీరు చూడలేదు కాబట్టి చూసిన వాళ్ళు ప్రదీప్ ఉన్నాడు, షరీఫ్ ఉన్నాడు. I will not give chance. ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ దాకా నేనే క్వశ్చన్స్ రైజ్ చేస్తా, నేనే క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చేస్తా ఇన్ డీప్ గా. అంటే ఐ విల్ షో హిమ్ దట్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ అని చూపించేస్తాను. దట్స్ మై కెపాసిటీ. ఓకే, యూ షుడ్ బి లైక్ దట్. నిన్న సుమన్ మాట్లాడదు అనుకుంటా. సుమట మాట్లాడింది నిన్న. అండర్స్టాండ్? షీ గెట్ ట్రైన్డ్ బై మీ. సో మీరు కూడా యూ హ్యావ్ టు, దెర్ ఇస్ నో చాయిస్, యూ హ్యావ్ టు. ఎదుటి వ్యక్తి ఆలోచించేంత టైం ఇవ్వకూడదు మన ఇంటర్వ్యూలో. టైం ఇవ్వకుండా మరి వాడు స్ట్రాటజిక్ గా పోవాలి. మనం వీ షుడ్ గో ఇన్ స్ట్రాటజిక్ ప్లాన్. ఏదో సింపుల్ గా పోకూడదు మళ్ళీ. ఓకే ఫైన్, నేను చెప్పేసే పాయింట్లు, బట్ మీరు ఎలా ప్రజెంట్ చేస్తారని మీకు తెలియాలి కదా. నేను పాయింట్లు అయితే చెప్పేశాను, ప్రజెంటేషన్ స్కిల్స్ యూ షుడ్ హ్యావ్, రైట్? నేను చెప్పేసే పాయింట్లన్నీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, దాన్ని ఎలా అర్థమయ్యేలాగా ఇంప్రెసివ్ గా చెప్పాలనేది మీకు తెలియాలి. ఇంకా దట్స్ నాట్ మై స్కిల్, రైట్? దట్స్ యువర్ స్కిల్. ఓకే, డేటా ఫ్లో అయిపోయింది. దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డేటా మార్ట్? It is a hot topic right now. Data mart.
Every time I will tell you, this is hard topic so far because still it is in preview. What is the purpose? Anyone in the class? Just guess. A desktop in Huh? service. Amma? It is a desktop in service. Okay, what is the purpose I'm asking you? We can create measures. Purpose. The main purpose is, do you know that data mart can store huge data, but desktop is what? Less than 1 GB. They can handle only less than 1 GB. So the main purpose of data mart is we cannot handle here more than 1 GB, but we can handle here more than 1 GB. See, my dear, whatever operations that we are going to carry in the desktop, almost all operations we can carry in data mart. Let me show you now itself. Can you see the screenshot? Can you see? Can you see? I'm asking Yes, you. sir. Yes, Anna. Yes, Anna. Yes. See, get data. Get data. బాగా జాగ్రత్తగా అంటే the get data. ఉందా? Right. Transform data. Nothing but Power Query. ఇది క్లిక్ చేయగానే ఇందాక డేటా ఫ్లోలో ఎలా వస్తుందో మన ట్రాన్స్ఫర్ మన దాంట్లో ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా డేటా మార్ట్ లో కూడా ఉంటుంది. యు సీ హియర్ ట్రాన్స్ఫార్మ్ డేటా. నెక్స్ట్ ఎంటర్ డేటా, that you know when to use it. Enter data, it is static one. Enter data. Next, manage roles. What is manage roles? What these two are? RLS. 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 Role of secretary. కావంటరా ఎదవల్లారా, యాక్టివ్గా ఉండండి రా స్వామి. అంటే ఇప్పుడే చెప్పా, మేనేజ్ రోల్ వ్యూ యాజ్ అనే పది ఎక్కడ వచ్చాయని. RLS. నైట్ చూడండి, న్యూ రిపోర్ట్. ఈ న్యూ రిపోర్ట్ ఏంది? రిపోర్ట్ వ్యూ. గుర్తుపెట్టుకోండి, రిపోర్ట్ వ్యూ. న్యూ రిపోర్ట్ అనేది రిపోర్ట్ వ్యూకి సంబంధించి. చూడండి, న్యూ రిపోర్ట్. తర్వాత లెట్స్ సీ న్యూ మెజర్. we can create all kind of measures here. We can create all kind of measures. Next, can you see this one, data? Can you see? Yes, It Anna. is like Yes, data view here. It is like a data view here. It is like data view here. Can you see model? Yes, It is sir. like a modeling view. It is like a modeling view. See dear, in data mart, we can do everything like a desktop. Only two drawbacks are present in the data mart so far. The first drawback is we cannot create calculated columns. In data mart. Remember, my dear, remember, we cannot create calculated columns in data mart. Understand how we are going to create these calculated columns? Basis on what? Based on DAX. We can use DAX for creating measures here, but we cannot use DAX to create calculated columns in data mart. It is one of the biggest challenge so far that I am facing. ఎందుకు డేటా మార్ట్ గురించి ఇంత ఇంపాక్ట్ చెప్తాను నేను. ఎవ్రీ డే ఐ విల్ వర్క్ ఇన్ డేటా మార్ట్. ఎవ్రీ డే
The second drawback in this one so far, maybe they will rectify this one. The second one is in modeling, we cannot create many to many. Many to many we cannot create. మన డెస్క్టాప్ లో many to many ఈజీ క్రియేట్ చేయొచ్చు కదా, గుర్తుందా? మీకు ఐడియా ఉందా? Do you know that? Yes, Anna. You can create Yes, sir. many to many easily, but here you cannot create many to many. Only thing is you have to use some kind of techniques like a bridge table to create many to many. You know how to create bridge table, Yes, Anna. right? Yes, sir. Sir. Very good. This is what difference between data flow and data mart. గుర్తుపెట్టుకోండి, data mart and data flow both is for to centralize the data. Both for to centralize the data, but data mart to centralize the data, to centralize the calculations, to centralize the visuals and everything in data mart. But data flow is to centralize the data. Same thing in data mart also, you can centralize the data. Centralization అంటే ఏంది? ఒకసారి మీరు క్రియేట్ చేశారంటే సేమ్ డేటాని మీరు ఒక రిపోర్ట్కి వాడుకోవచ్చు, ఇంకో రిపోర్ట్కి వాడుకోవచ్చు, ఇంకో రిపోర్ట్కి వాడచ్చు. మల్టిపుల్ టేబుల్స్ అవసరం లేదు. యు డోంట్ నీడ్ ఎనీ మల్టిపుల్ టేబుల్స్. గుర్తుపెట్టుకోండి, యు డోంట్ నీడ్ ఎనీ మల్టిపుల్ టేబుల్స్. ఒక్కసారి మీరు క్రియేట్ చేసి దాన్నే ఏ రిపోర్ట్ కైనా వాడుకోవచ్చు. దట్ ఈస్ వాట్ సెంట్రలైజేషన్ ఆఫ్ ది డేటా. అండర్స్టాండ్? Yes, sir. ఎనీ డౌట్స్? ఉంటే ఇప్పుడే అడిగేయాలి. ఎనీ డౌట్స్? No, sir. వెరీ గుడ్, పర్ఫెక్ట్. లెట్స్ గో. ఏందయ్యా నువ్వు అడిగింది ఇందాక? ఎక్కడికి పోవాలండి? అవును, ఎందుకు వెళ్ళలేదు సుమన్ మేడం మీరు? ఓకే, చూద్దాం. ఇలా మీరు చూడండి, బ్రౌజర్స్ చూడండి. ఓకే ఓకే, లెట్ మీ 2 more topics are pending. Point number 1, 3 topics ఉన్నాయి ఇంకా పెండింగ్. Number 1, key insights. ఆల్రెడీ చెప్పాను, పెర్ఫార్మెన్స్ అనలైజర్, అది కూడా చూసుకోండి రేపు క్లాస్కి, రేపే లాస్ట్ రోజు, ఈరోజు కాదు ఇంకా. Number 3, Q&A. And number 4, alerts. Right? Key insights, performance analyzer, Q&A, alerts. Tomorrow is our last day. Okay, any questions today? We will wind up, or else we will. చూడండి, మిమ్మల్ని అడిగారు అనుకోండి ఎవరైనా, ఓకే నా రిపోర్ట్ లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఏమైంటుంది ఇష్యూ అని అన్నారు. ఎలా నువ్వు డీబగ్ చేస్తావు అని అన్నారు అనుకోండి. ఫస్ట్ పాయింట్, నువ్వు చెప్పాల్సిన విషయము, ఫస్ట్ నేనైతే ఏం చేస్తానని చెప్పాలంటే, మీరు చెప్పాల్సింది నెంబర్ 1, అందరూ నోట్ చేసుకోండి పాయింట్. నెంబర్ 1, I will check first transformations. If any unnecessary transformations are present, I will avoid. If those transformations are needed, then I will create those transformations and I will create those tables in data flow so that no transformations will be carried on desktop. Then the performance will be faster. The first part. Point number 2, if it is everything is perfect, no transformations are needed, everything is done by data flow, everything is fine, so I'm going to do transformation data flow. I'm just pulling the data into my desktop. Even if I pull the data into my desktop,
It is not performing faster. Next, I will check data modeling. Next, I will check data modeling. If any data model, if any relationship is having cross filtering, I will avoid that cross filtering. I told you, if cross filtering is present, it will create what? Ambiguity. Ambiguity issues, also performance issue. So I will try to avoid not to filter both direction cross filtering. I will use only single direction. I will use only single direction. I will change the modeling. I will change the modeling. I will try to create the model. The first one is either star schema and second one is either snowflake schema. I will try to create a schema within these two. Even now also the performance is not increasing. Then I will go, this is very most important. Then I will go, I will see here view. View lo performance analyze open chestanu. I will record each and every, let's see, I will refresh the visuals. I will record each and every visual, how much time it is being taking to refresh or to load. Let's see here, it is taking only 176 milliseconds. In same way, each and every visual will have so much of time. If it is performed, it is below the average performance. ఇప్పుడు మీరు చూసారనుకోండి ఇక్కడ DAX query అని కనబడుతుంది. కనబడుతుందా? Yes, sir. ఈ DAX query ఒకవేళ ఈ విజువల్ ఎక్కువ టైం తీసుకుంది అంటే, ఈ DAX query కానీ ఎక్కువ టైం తీసుకుంది అంటే మీరు రాసిన DAX ఫంక్షన్లు ప్రాబ్లం చేస్తున్నాయి అని అర్థం. మీరు రాసిన DAX ఫంక్షన్లు ప్రాబ్లం చేస్తున్నాయి అని మీనింగ్. ఇలాంటి సిచ్యువేషన్ లో వీ హ్యావ్ టు అవాయిడ్ నెంబర్ 1 ఫిల్టర్ ఫంక్షన్. చాలా మంది ఫిల్టర్ నేర్చుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఫిల్టర్ ఫంక్షన్ రాసేస్తారు. యూ షుడ్ నాట్ రైట్ ఫిల్టర్ ఫంక్షన్. ద సెకండ్ వన్ ఈస్ కౌంట్ ఫంక్షన్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఆల్ ఫంక్షన్. ఎక్కడ పడితే అక్కడ ఆల్ ఫంక్షన్ వాడతారు. సో దీస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ విల్ మేక్ అవర్ డాష్ బోర్డ్ టు పెర్ఫార్మ్ లెస్. సో ఇక్కడ DAX క్వెరీలో చూసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని నెక్స్ట్ thing is that is called Tableau editor. Tableau editor. Maybe Tableau editor. Don't remember this. Tableau editor, right? The editor. Tableau editor. చూడండి, ట్రై చేయండి టాబ్లో ఎడిటర్ని. ఈ టాబ్లో ఎడిటర్ని దీన్ని ట్రై చేశారనుకోండి, చూడండి ఏదైనా ఒక DAX ఫంక్షన్ మీకు ఇష్యూ ఉందంటే ఈ DAX ఫంక్షన్ కి ఆల్టర్నేటివ్ చూపిస్తుంది, ఎలా రాయాలో చూపిస్తుంది, ఎలా మాడిఫై చేయాలో, ఇది ఎంత పెర్ఫార్మర్ బెటర్ గా ఉందో చూసుకొని దాని ప్రకారం అగైన్ యూ కెన్ క్రియేట్ హియర్. To get that one into this desktop, you can go here, external tools, DAX Studio. Kanabardunda DAX Studio? Can you see DAX Studio? Yes, sir. Same way you can get Tableau editor as well. DAX Studio nothing but same thing. ఇదే అది చూసుకోండి. కనబడుతుందా? You can create here query formatter. Okay. You can check this one, clear cache, clear run, query builder. You can create here measures and you can check how much time it is taking, and you can check and you can debug everything. Okay. These kind of things you have to explain in a scenario.
Do you understand flow? Yes, sir. Moreover, I will tell you one more thing that you have to explain. I will try to suggest not use more than one matrix or table in a dashboard. I will try to suggest, because matrix or table will have n number of rows. If you are going to calculate something, it will occupy each and every row. Let us take 1000 rows are there. 1000 rows will take 2 time to load. It will also cause the problem for performance. It's my personal observation. It's my personal observation. These kind of points that you have to explain during your interview. Interview and question answers matram kaadu. That you have to remember. It is not like a question and answers. The skills that you have to present. Simple ga, what is measure, what is calculate column, what is power query, what is ala undadu gurtupetukondi. Ala undadu. That's impossible. That's impossible. Okay? Understand? Okay. If it is possible, రేపు క్లాస్ అయిన తర్వాత మ్యాక్సిమం రేపు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో క్లాస్ చెప్పేసి కంప్లీట్ చేసి వైండప్ చేసి I will try to explain how to present in interview, how to explain during interview, how to promote all together. Maybe I will try to cover tomorrow. Tomorrow is last day. Try to complete the questions in the question paper, and someone has shared some questions. You try to complete. After that, you try to prepare for your previous questions, right? I have shared some question bank, or Monica or Vijay, someone shared some question bank. Those question bank you have to complete. Okay. Bharat, you share with Indu some the SQL videos. Indu, you have to complete before 31st. Or else, let's take July 1st week. You have to complete everything July 1st week with practice. Okay. You complete everything and we'll see. Right? Any questions so far? If nothing else, we'll wrap up. We'll see you tomorrow. Sir, one doubt, sir. Speed changes. Sir, screen visible అవుతుందా సార్? Yes. సార్ నేను YYY రాశాను సార్. ఇదే వస్తుంది సార్, అన్నిటికీ వేటికైనా అప్లై చేసినప్పుడు ఇదే వస్తుంది, చేంజ్ అవ్వట్లేదు. ఓపెన్ చేయండి, డాష్ ఓపెన్ చేయండి. డాష్ ఇక్కడ ఓన్లీ నాకు టేబుల్. I don't understand why you have considered the year. You should not consider year here. You should consider date. డేట్ యాడ్ లేదు సార్. డేట్ టేబుల్ లో ఓన్లీ ఇయరే ఉంది సార్ నాకు. సో అలాంటప్పుడు మనం ఏం చేద్దాం? అలాంటప్పుడు మనకు రాదు. డైనమిక్ గారికి రావాలంటే యూ షుడ్ హ్యావ్ డేట్. ఓకే, ఆ టేబుల్ లో డేట్ లేదు, అందుకని ఇయర్ మెన్షన్ చేశాను సార్. గో ట్రాన్స్ఫర్మేషన్. I guess మీకు డేటా సోర్స్ సెట్టింగ్ కూడా చూపించాను, డేటా సోర్స్ ఎట్లా మాత్రం చూపించాను. ఇయర్ సెర్చ్ చేయండి, సెలెక్ట్ ఇయర్, రైట్ క్లిక్. I said right click. Change type. Switch. Change type. Okay. Okay. Date. Date. Come down. Okay. Date. Click change.
ఓకే సార్. Close and apply. Now you take date. See, you have to use time intelligent functions. You cannot create like that. Okay. ఓకే సార్, నేను చేస్తాను సార్. Okay then. Okay. See you guys tomorrow. Prepare well. I will follow up today. Okay. I will let you know. You may get calls today, Vijay and Siddhartha. ఓకే సార్. Okay. Okay. Bye. Okay, sir. Bye. Bye. Thanks, Anna. Bye. Thank you, sir.